హాయ్ అండి అందరికీ. ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి ములక్కాయ పాలు పోసిన కూర అండి. కొంతమంది ములక్కాయ పాలు పోసిన కూరలో పాలు పోయంగానే విరిగిపోయినట్టు అయిపోద్దండి. అలా రాకుండా మీకు గాని ఇలా థిక్ గ్రేవీలాగా, క్రీమీ టైప్ గ్రేవీ రావాలంటే ఒకసారి నేను చూపించిన విధంగా చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైనాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేస్తూ ఉంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనకి. ఇదిగో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, ముందు ఆనియన్స్ ఫ్రై అవ్వటానికి కొంచెం ఉప్పు వేసాం కదండీ! మరి కొంచెం వేసుకోండి. చూసేసుకుందామండి. సరిపోకపోతే లాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి. ఇదిగోండి ములక్కాయలు మంచిగా కడిగేసుకొని ఈ విధంగా 2 ఇంచుల ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ ములక్కాయలన్నీ కూడా మనం ఉల్లిపాయలు ఫ్రై అయిన దానిలో వేసేసుకుందామండి. చూసారా ములక్కాయ ముక్కలు వేసేసి ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకోండి. అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసుకోండి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా మధ్యలో కలుపుకోవాలండి. అడుగు పట్టేస్తుంది. మనం ఆయిల్ తక్కువ వేసాం. పైగా కడాయి స్టీల్ కడాయి కాబట్టి ఊరికే అడుగంటుకుంటూ ఉంటుంది. మనం అడుక్కలా తిప్పుకోవాలండి. తిప్పుకున్నప్పుడు కొంచెం ములక్కాయ ముక్కలనేవి పచ్చివాసన పోయే వరకు కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒక 20% కుక్ అవుద్దండి ములక్కాయ ముక్క. ఆ టైంలో ఇంకా మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా జస్ట్ లైట్‌గా మెత్తబడుద్ది అంతే. అంటే మీకు గుర్తేంటంటే పచ్చివాసన పోయే వరకు జస్ట్ ములక్కాయ ముక్కలు యాడ్ చేశాక ఒక ఒక 4, 5 మినిట్స్ అలా మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. తర్వాత కారం యాడ్ చేసుకోండి. ములక్కాయ ముక్కలు పచ్చివాసన పోయాక కారం వేసుకోవాలండి. మనం అదే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ములక్కాయ ముక్కలు వేసామనుకోండి ఉల్లిపాయలు మాడిపోతాయి. అందుకే అలా లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యాకే ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కారం వేసి ఒకసారి తిప్పేసుకున్నాక వాటర్ పోసుకోవాలండి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టి ఉడికించుకోండి. ఒకవేళ ఈ వాటర్ అయిపోయినా కూడా మీకు ముక్క ఉడకకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే ఉడికిపోయినాయి. ఇలా మధ్యలో తీసి తిప్పుకొని మూత పెడుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ పట్టుద్ది ముక్క ఉడకటానికి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ముక్క అనేది. ఇలా ఉడికితేనే కర్రీ అనేది బావుంటదండి. ములక్కాయ ముక్క ఈ విధంగా మంచిగా బాగా కుక్ అయిపోవాలండి. మళ్ళీ గ్రేవీలో కూడా ఎక్కువ వాటర్ ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి గ్రేవీ అనేది. మరీ నీళ్ళుగా ఉన్నప్పుడు పాలు పోసినా కూడా కూర బాగోదండి. నీళ్ళన్నీ ఎగిరిపోయాక అప్పుడు పాలు పోసుకోవాలి. ఇదిగోండి ఇదేనండి దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్. కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరిపిండి యాడ్ చేస్తున్నాను. ఈ వరిపిండి యాడ్ చేయటం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది క్రీమీగా వస్తదండి. పాలు కూడా ఇరిగిపోకుండా ఉంటాయి. చక్కగా మనం ఎన్ని పాలు యాడ్ చేసుకున్నా కూడా క్రీమీగానే ఉంటది. కూర చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వరిపిండి ఒకసారి మంచిగా కలిసేలా కలిపేసుకున్నాం కండి. ఇప్పుడు చిక్కటి పాలు కాసి చల్లార్చిన చిక్కటి పాలు పోసుకోవాలండి. పాలు మీకు గ్రేవీని బట్టి మీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి పాలు యాడ్ చేసాక మాత్రం కంటిన్యూస్‌గా తిప్పుతూనే ఉండాలి. ఫ్లేమ్‌ని కూడా సిమ్‌లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే అడుగు అంటుకుంటది. మరొకటి మంచిగా ఇరిగిపోతదండి. అందుకని లో ఫ్లేమ్‌లో పెట్టి తిప్పుకుంటా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక
హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 7, 8 వెల్లుల్లిపాయలు వేసి ఈ విధంగా పేస్ట్‌లా చేసుకోవాలండి. అది కూడా దీనిలో వేసేసుకోవాలి కర్రీలో. ఫ్లేమ్ సిమ్‌లోనే ఉందండి. వేసుకొని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అండి. ఈ గరం మసాలాలో చెక్క, లవంగం, యాలకులు, కొంచెం ధనియాలు, జీలకర్ర అంతేనండి. సింపుల్ గరం మసాలా ఇది. ఈ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. మంచిగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ కర్రీకి ఇంకో మసాలా కూడా ఉంటదండి. బియ్యం, చెక్క, లవంగం ఇయన్నీ ఏసి కొట్టి వేసుకుంటారు. దానికి వరిపిండి యాడ్ చేయరు. అది కూడా ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు గరం మసాలా, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ ఏసేసాం కదండీ! మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. మనకి కూర ఆరిపోయాక ఇంకా దగ్గరగా వస్తదండి. దాన్ని బట్టి చూసి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసి దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. గ్రేవీ చూస్తే చక్కగా ఇరిగిపోకుండా, పాలనేవి ఇరిగిపోకుండా మంచి క్రీమీగా వచ్చింది కదండీ మనకి. చాలా బావుంటదండి ఈ కూర. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఉప్పు, కారం అట్లాంటివి ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి క్రీమీగా ఎట్లా వచ్చిందో చూసారా? పాలు విరగకుండా. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుందండి. ఆరాక ఇంకా థిక్‌గా అవుతది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.